సంగారెడ్డి జిల్లాలో భారీగా మత్తు నిషేధ పదార్థాలు పట్టుబడ్డాయి. సంగారెడ్డి జిల్లా పోలీసులు కావచ్చు, అదేవిధంగా టీఎస్ న్యాబ్ నార్కోటిక్ పోలీసులు సంయుక్త జాయింట్ ఆపరేషన్తో మాత్రం ఇటు అల్ఫాజోలం తయారీ ముఠాలను గుట్టురట్టు చేశారు. మనతో ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ కుమార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. దాదాపు సంగారెడ్డి జిల్లాలో గత నెల వ్యవధిలోనే 2 సార్లు కూడా భారీగా అల్ఫాజోలం పట్టుబడింది. ఒకసారి మనతో ఎస్పీ రూపేష్ కుమార్ ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గత నెల అంటే ఈ నెల డిసెంబర్ 8న కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు 2 సార్లు కూడా సంగారెడ్డి జిల్లాలో అల్ఫాజోలం తయారు పట్టుబడింది. ఎలా ఛేదించారు సార్ ఈ కేసు? సో ఇదంతా కూడా తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో స్పెషల్ ఇన్పుట్ వల్ల వచ్చింది. సో మన లోకల్ విలేజర్ ఒక సస్పిషియస్ యాక్టివిటీ ఉందని ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని డెవలప్ చేసి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో యాజ్ వెల్ యాజ్ ద లోకల్ టాస్క్ ఫోర్స్ అండ్ లోకల్ పోలీస్ వి కండక్టెడ్ రైడ్ టుడే. సో ఆ రైడ్లో ఇవన్నీ కూడా మనకు అల్ఫాజోలం తయారీకి మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన యూనిట్ అంతా అక్కడ దొరికింది. సో వి సీజ్డ్ ఆల్ ద మెటీరియల్స్. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు, ఇప్పుడు దొరికినటువంటి నిందితులు ఇద్దరిలో బ్రహ్మానందం కావచ్చు, డేవిడ్ కావచ్చు, ఇద్దరు కూడా గతంలో జైల్లో ఫ్రెండ్స్. వారిద్దరు కూడా మళ్ళీ మరోసారి అంటే గతంలో కేసులు ఉన్నా కూడా మరోసారి కూడా ఈ దందా నడుపుతున్నట్టు మీరు చెప్పారు. వారిపైన ఎటువంటి కేసు నమోదు చేయబోతున్నారు? ఎప్పుడు కానీ పాత నేరస్తుల మీద పూర్తిగా నిఘా ఉంటుంది. సో ఆ నిఘా వల్లనే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వచ్చింది. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్లస్ పాస్ట్ అఫెండర్స్ హిస్టరీ అంతా తీస్తే కూడా దానికి కన్ఫర్మ్ అయింది. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ అండ్ వీఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ ఫ్రమ్ ద ఎక్స్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో. సో ఇప్పుడు కూడా ఇంకా కూడా ఇంతకుముందు లాస్ట్ 3-5 years నుండి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంటుంది. ఎవరైతే మళ్ళీ అగైన్ ఇఫ్ దే వాంట్ టు కంటిన్యూ ద సేమ్ క్రైమ్ విల్ టేక్ దెమ్ ఇంటూ కస్టడీ. అంటే ఏం చేస్తున్నారు సార్ ఈ అల్ఫాజోలం తయారు చేస్తూ వారు నిందితులు అసలు ఏం చేస్తున్నారు? ఈ అల్ఫాజోలం మెయిన్ ఇంగ్రీడియంట్ దేనికంటే మన కల్తీ తయారీలో వాడతారు. నార్మల్ కన్జంప్షన్ ఆల్సో వెరీ ఫ్యాటల్ టు ద బాడీ. సో దీనిలో ఏంటంటే 1 gram ఆఫ్ అల్ఫాజోలం ఈజ్ సఫిషియంట్ టు మేక్ 2000 liters ఆఫ్ టాడీ అని చెప్తారు. సో దాన్ని తయారు చేయడానికి ఇట్స్ వెరీ కాస్ట్లీ. సో దానికి ఒక 4-5-6 stages ఉంటాయి. సో ఇక్కడ మన దగ్గర సంగారెడ్డిలో కొంచెం అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ కానీ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరికి అనుమానం రాదని చెప్పేసి సో ఇక్కడ దే ఆర్ మేకింగ్ దట్ ప్రాసెస్ ఇన్ బిల్ట్ ఇంట్లోనే ఎక్విప్మెంట్ అంతా వేసి కస్టమైజ్ చేసి దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దిస్ డ్రగ్. సో అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ దేర్ దే డిడ్ సమ్ మిస్టేక్. సో వీ గాట్ ఇట్ ఫార్చునేట్లీ ఫర్ అస్, అన్ఫార్చునేట్ ఫర్ దెమ్. అంటే చాలామంది కూడా ఇటువంటి మత్తు పదార్థాలకు బానిసయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా సంగారెడ్డి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కల్తీ కళ్ళుకు కావచ్చు, అదేవిధంగా అటువంటి మత్తు పదార్థాలకు చాలామంది ఇప్పటికే బానిస అవుతున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇటు నిందితులకు కానీ, అదేవిధంగా ఈ మత్తు పదార్థాలు సేవించేటువంటి వారికి ఏం చెప్పదలుచుకున్నారు? సో అందరి మీద నిఘా ఉంది. ఇప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ టీమ్స్ అనేది వర్క్ అవుతున్నాయి. సో చాలామంది మీద మా నిఘాలో ఉన్నారు. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. At the same time, I appeal all students and all the parents and all the society members. అందరు కూడా ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఇవ్వండి. ఏదైనా మన సంగారెడ్డి ఏరియాలో ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ఏదైనా ఫ్యాక్టరీలో కానీ ఏదైనా పాత బిల్డింగ్స్లో కానీ ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉందంటే ఇమీడియట్గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి. విల్ చెక్ దోస్ ఫ్యాక్టరీస్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ నో ఇల్లీగల్ యాక్టివిటీస్ బీయింగ్ డన్. ఇది మొత్తంగా మాత్రం ఇటు అక్రమంగా తయారు చేస్తున్నటువంటి అల్ఫాజోలం కావచ్చు, మత్తు పదార్థాల మీద మాత్రం ఎప్పటికీ నిఘా ఉంటుందని చెప్పి అయితే జిల్లా ఎస్పీ రూపేష్ చెప్తున్నారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదంతా కూడా మత్తు పదార్థం తయారు చేసేటువంటి ఇవన్నీ ముడి పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఇదంతా కూడా ఒక రకమైనటువంటి కెమికల్స్ను ఉపయోగించి అయితే దీన్ని తయారు చేస్తున్నటువంటిది చెప్పుకోవచ్చు. ఈ చిన్న రకమైన ఒక బాయిలర్ ఉపయోగించి ఆ బాయిలర్లో వేడి చేసి ఆ తర్వాత వచ్చేటువంటి ద్రవ పదార్థాన్ని వాళ్ళు ఇటు కళ్ళులో కనుక అల్ఫాజోలం ఒక డ్రాప్ వేస్తే దాదాపు 2000 లీటర్ల వరకు కల్తీ కళ్ళు తయారవుతుంది అయితే జిల్లా ఎస్పీ చెప్తున్నారు. ముఖ్యంగా పాత నేరస్తులు కావచ్చు, అదేవిధంగా ఈ తయారు చేసేటువంటి వారిపై మాత్రం ఖచ్చితంగా నిఘా ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు కావచ్చు, వారి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కూడా మత్తు పదార్థాలకు బానిసవ్వకుండా చూసుకునే బాధ్యత ప్రతి ఒక్కరిది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అనుమానాస్పద వ్యక్తులు ఎక్కడ కూడా కనిపించినా, అదేవిధంగా పాడుబడ్డ పరిశ్రమలలో కావచ్చు, అదేవిధంగా పాడుబడ్డ ప్రదేశాల్లో ఎక్కడైనా మీకు అనుమానాస్పదంగా ఏమైనా ఘటనలు జరిగితే కనుక తమకు సమాచారం ఇస్తే ఖచ్చితంగా ఆ ప్రదేశానికి వెళ్ళి మేము విచారణ చేస్తాం. ఖచ్చితంగా ఈ కల్తీ మూట ఏదైతే కల్తీ కళ్ళు మూట కావచ్చు, అదేవిధంగా అక్రమంగా తయారు చేసినటువంటి అల్ఫాజోలం మూటను మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది ఉపేక్షించేది లేదని చెప్పి అయితే జిల్లా ఎస్పీ రూపేష్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా నుంచి.